హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో జేఎల్పిటి N5 లేదా NAT Q5 చదువుతున్న పిల్లలందరికీ ఈ వీడియో అండి. సో N5లో లెసన్ 10 వరకు పోస్ట్ చేశాను. ఈరోజు 11th లెసన్ పోస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో మేక్ ష్యూర్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. లెసన్ 11 వొకాబులరీ. ఫస్ట్ ఇమాస్, కొదోమోగా ఇమాస్ అంటే హ్యావ్ అ చైల్డ్. నెక్స్ట్ నిహోన్ని ఇమాస్ అంటే స్టే ఇన్ జపాన్. మీరు చదివేటప్పుడు మేక్ ష్యూర్ టు రీడ్ ద పార్టికల్స్. ఏ పార్టికల్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్లేస్లో ఉన్నారు కాబట్టి నీ పార్టికల్ ఇమాస్. ఓకే, నెక్స్ట్ కాకారిమాస్ అంటే రిఫరింగ్ టు టైమ్ ఆర్ మనీ. టేక్, కకారిమాస్ అంటే టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత టైం పడుతుంది, ఎంత మనీ, ఇట్లాంటి టైంలో కకారిమాస్ అనేది వాడతారు. అది మనం గ్రామర్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కైషావో యాసుమీమాస్. కైషావో యాసుమీమాస్ అంటే టేక్ ఏ డే ఆఫ్ ఆర్ వర్క్. ఓ పార్టికల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఓ పార్టికల్ అనేది మనం ఏదైనా యాక్షన్ని డైరెక్ట్గా మనమే చేస్తున్నట్లయితే అప్పుడు ఓ పార్టికల్ యూజ్ చేస్తారు. సో కైషావో యాసుమీమాస్ అంటే లీవ్ తీసుకోవడం కదా, కంపెనీలో లీవ్ తీసుకోవడం. సో లీవ్ అనేది మనమే తీసుకుంటున్నాం డైరెక్ట్లీ. సో అందుకే ఓ పార్టికల్ వాడతారు. సో ఇట్లాంటి గుర్తుపెట్టుకుంటే మీకు పార్టికల్స్ మధ్య డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి తెలుగులో నంబర్స్ ఎట్లా ఉంటాయి, 1, 2, 3, 4 అట్లా ఉంటాయి. అదే మనుషులైతే ఎలా ఉంటుంది, 2, 3 అలా ఉంటుంది. సో మనకి వస్తువుని బట్టి, పర్సన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి కదా కౌంటర్స్ అనేవి. అలాగే జాపనీస్లో కూడా నంబర్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని ఎట్లా కౌంట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఏవైనా వస్తువులని కౌంట్ చేయాలి అంటే హితోత్స్, ఫుతాత్స్, మిత్స్, యొత్స్, ఇత్సొత్స్, మొత్స్, నానాత్స్, యాత్స్, కొకోనొత్స్, తో అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అది ఇలా కౌంట్ చేస్తారనమాట థింగ్స్ని. అదే హౌ మెనీ అని చెప్పాలంటే ఇకుత్స్ అంటే హౌ మెనీ. ఓకేనా? సో ఇవి ఇప్పుడు ఇక్కడ పేజ్ 72 ఉంది. మీరు ఒకసారి పేజ్ 173 నుంచి 177 వరకు చదవండి. అవి చదివిన తర్వాతే మీరు ఈ లెసన్లోకి రండి, లేదంటే మీకు అర్థం అవడం కష్టం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థింగ్స్ని అయితే ఇట్లా కౌంట్ చేస్తారు. అదే పర్సన్స్ అనుకోండి ఇలా ఉంటాయి అనమాట. హితోరి, ఫుతారి. నెక్స్ట్ 3 నుంచి నిన్ అని వస్తాయి. సానిన్, యోనిన్, గోనిన్, రొక్నిన్ అట్లా వస్తాయి అన్నమాట. సో 1 పర్సన్ ఉంటే హితోరి, 2 ఉంటే ఫుతారి, 3 ఉంటే సానిన్ ఇట్లా వస్తుంది. ఇది ఆ పేజ్ నెంబర్లో చదవండి. మీకు ఇవన్నీ ఇక్కడ వచ్చేవన్నీ కూడా కౌంటర్స్ మీరు అందులో చదివితేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దాయి అంటే మెషిన్స్ కానీ కార్స్ కానీ ఉన్నప్పుడు వాటిని కౌంట్ చేసేది దాయితో. లాస్ట్లో దాయి అని వస్తుంది అనమాట ఫస్ట్ నెంబర్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ స్టాంప్స్ ఉన్నాయి అనుకోండి, మైతో కౌంట్ చేస్తారు. మై అనే వర్డ్ని యూజ్ చేసి ముందు నంబర్ పెట్టి వాడతారనమాట. ఇది కౌంటర్ మైకి. ఇక్కై, నిక్కై, సాంకై ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా టైమ్స్, నంబర్ ఆఫ్ టైమ్స్, 3 times, 2 times, 1 time, 4 times ఇట్లా వాటికి కై అని వాడతారు. నెక్స్ట్ రింగో అంటే యాపిల్. నెక్స్ట్ మికాన్ అంటే ఆరెంజ్. నెక్స్ట్ శాండ్విచ్ అంటే శాండ్విచ్. కర్రీ అండ్ రైస్. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి కిత్తే అంటే పోస్టేజ్ స్టాంప్. నెక్స్ట్ హగాగి అంటే పోస్ట్ కార్డ్. నెక్స్ట్ ఫూతో అంటే ఎన్వెలప్. నెక్స్ట్ సొకుతాత్స్ స్పెషల్ డెలివరీ. కక్కితోమే అంటే రిజిస్టర్డ్ మెయిల్. నెక్స్ట్ ఎయామేరు ఎయిర్ మెయిల్. నెక్స్ట్ ఫునాబిన్ అంటే సీమెయిల్. రియోషిన్ పేరెంట్స్. క్యోదాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అని మై ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు మీ సొంత బ్రదర్ అయితే మై ఎల్డర్ బ్రదర్ అన్నప్పుడు అని. వేరే వాళ్ళ బ్రదర్ అనుకోండి ఓనీసాన్. ఓకే, అనే మై ఎల్డర్ సిస్టర్. ఓనేసాన్ సమ్వన్ ఎల్సెస్ ఎల్డర్ సిస్టర్. ఓతోతో అంటే యంగర్ బ్రదర్, మై యంగర్ బ్రదర్. ఓతోతో సాన్ అంటే వేరే వాళ్ళ యంగర్ బ్రదర్. ఇమోతో అంటే యంగర్ సిస్టర్, మై యంగర్ సిస్టర్. ఇమోతో సాన్ అంటే సమ్వన్ ఎల్స్ యంగర్ సిస్టర్. ఇవి చాలా ఇంపార్టెంట్. మేబీ నేను N5 ఎగ్జామ్ రాసేటప్పుడు ఇందులో ఒక కాంజీ అడిగారు నన్ను. సో కాంజీస్ కూడా ఎట్లా చదవాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే వొకాబులరీ అండ్ గ్రామర్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి గాయకొకు అంటే ఫారిన్ కంట్రీ. నెక్స్ట్ జికాన్. ఇప్పుడు
1 అవర్ 2 అవర్ 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ ఇట్లా కౌంట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే జికాన్, ఇచ్చి జికాన్ నిజికాన్ అట్లా యూజ్ చేస్తారనమాట. నేను చెప్పిన పేజ్లో మీరు వెళ్ళి చదవండి, నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను మీకు. షూకాన్, ఇష్యూకాన్ అని వస్తాయి అన్నమాట వీక్స్. నెక్స్ట్ కాగెట్స్, ఇక్కాగెట్స్ అట్లా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ నెన్ అంటే ఇయర్స్, గురాయి అబౌట్, దోనో గురాయి హౌ లాంగ్, జెంబుదే ఇన్ టోటల్, మిన్నా ఆల్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ దాకే అంటే ఓన్లీ, ఇరషైమసే అంటే వెల్కమ్, మే ఐ హెల్ప్ యూ. సో నార్మల్గా మనం జపాన్లో ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరన్నా మనల్ని ఎలా వెల్కమ్ చేస్తారంటే ఇరషైమసే అంటారనమాట. నెక్స్ట్ ఈ ఒతెంకి దెస్నే అంటే నైస్ వెదర్ ఇజంట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఓదే కాకే దెస్కా అంటే ఐ యూ గోయింగ్ అవుట్. నెక్స్ట్ చొత్తో మాదే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు. ఇత్తే ఇరాషై అంటే గో అండ్ కమ్ బ్యాక్. ఇత్తే మైరిమస్ అంటే ఐఎమ్ గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్. సోరే కరా అండ్ ఫర్దర్ మోర్. నెక్స్ట్ ఓసు తోరారియా అంటే ఆస్ట్రేలియా. సో ఇది వొకాబులరీ అండి. నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోదాం. గ్రామర్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నంబర్స్ని ఎలా చెప్పాలి, వెహికల్స్ కానీ పేపర్లు కానీ టైమ్స్, మినిట్స్, అవర్స్, డేస్ ఎట్లా చెప్పాలనేది ఉందన్నమాట. సో దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 173 అన్నాను కదా, అందులో మనం చూద్దాము. నార్మల్గా సరే ఫస్ట్ అది చూసి తర్వాత నెక్స్ట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజ్ మీరు అందరూ ఇది పేజ్ 76 కదా, 173 ఓపెన్ చేయండి. సో పేజ్ 173లో టైంని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారనేది ఉంది. డే అయితే ఎలాగా, మార్నింగ్ అయితే ఎట్లాగా, నైట్ అయితే ఎలాగా అనేది ఉంది, చూద్దాం. ఫస్ట్ డే బిఫోర్ ఎస్టర్డేకి ఒతొత్తోయ్, ఈరోజు మార్నింగ్కి ఒతొత్తోయినో అసా. ఫస్ట్ డేస్ చదవండి. ఒతొత్తోయ్ డే బిఫోర్ ఎస్టర్డే, కినో ఎస్టర్డే, క్యో టుడే, అషిత టుమారో, అసాతే డే ఆఫ్టర్ టుమారో, మైనిచి ఎవ్రీడే. సో ఇవి డేస్. వీటికి మన నార్మల్గా ఎట్లా చెప్పాలంటే డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న మార్నింగ్, మొన్న నైట్, మొన్న ఈవినింగ్ అలా చెప్పాలంటే ఇది. ఒత్తొత్తోయినో అసా అంటే ద మార్నింగ్ బిఫోర్ లాస్ట్, మొన్న మార్నింగ్ అని. కినోనో అసా నిన్న మార్నింగ్, కెసా టుడే మార్నింగ్, అష్తానో అసా టుమారో మార్నింగ్, అసాత్తేనో అసా ఎల్లుండి మార్నింగ్, మై అసా ఎవ్రీ మార్నింగ్. ఇలాగే సేమ్ వస్తాయి అన్నమాట, బాన్ అని వస్తాయి ప్రతిదానికి. మీరు చదివితే మీకు అర్థమైపోతే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీక్, మంత్, ఇయర్. సో లాస్ట్ వీక్, దిస్ వీక్, నెక్స్ట్ వీక్, ఈ వీక్ కాకుండా పోయిన వీక్ అని చెప్పాలంటే ఎట్లాగా చూద్దాం. ఫస్ట్ సెన్షు లేదా నిషు కామ్మాయే అంటే ద వీక్ బిఫోర్ లాస్ట్, పోయిన వారం కాకుండా ఆ ముందు వారం, ఓకే. నెక్స్ట్ సెన్షు అంటే లాస్ట్ వీక్, కొన్షు ఈ వారం, రాయిషు వచ్చే వారం, సరాయిషు అంటే వచ్చే వారం కాకుండా పై వచ్చే వారం, మైషు ఎవ్రీ వీక్. సేమ్ మంత్ కూడా అంతేనండి, గెట్సు అని పెడతాం అంతే. సెన్స్ అండ్ గెట్సు లేదా నికా గెట్సు మాయే ద మంత్ బిఫోర్ లాస్ట్, ఓకే. సెంగెట్సు లాస్ట్ మంత్, కొంగెట్సు ఈ నెల, రాయిగెట్సు నెక్స్ట్ వచ్చే నెల, సరాయిగెట్సు అంటే వచ్చే నెల కాకుండా మళ్ళీ పై వచ్చే నెల, మైత్సుకి ఇది మారుతుంది, గెట్సు అని రాదు, మైత్సుకి ఎవ్రీ మంత్, ఓకే. ఇయర్ ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం కాకుండా ఆ ముందు సంవత్సరం అన్నప్పుడు ఒత్తోతోషి, ఓకే. క్యోనెన్ అంటే లాస్ట్ ఇయర్, కొతోషి దిస్ ఇయర్, రాయినెన్ నెక్స్ట్ ఇయర్, సరాయినెన్ అంటే ఈ నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ తర్వాత వచ్చే ఇయర్. నెక్స్ట్ వచ్చేసి మైతోషి లేదా మైనెన్ అంటే ఎవ్రీ ఇయర్, ఓకే. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రీడ్. చదవండి 4-5 సార్లు, అవే గుర్తుంటాయి. సో ఇవి వచ్చేసి ఏంటంటే టైంని ఎట్లా చెప్తారు, మినిట్స్ ఎట్లా చెప్తారు, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా ఎలా చెప్తారని చూద్దాం. ఇచ్చిజి, నిజి, సాంజి, యోజి, గోజి, రొక్కుజి, షిచ్చిజి, హచ్చిజి, కుజి, జూజి. అదే 11 అయితే జూ ఇచ్చిజి, జూ నీజి. నంబర్స్ వీడియో పోస్ట్ చేశాను, నంబర్స్ ఎలా చదవాలని అది చూడండి, చూస్తే ఇది అర్థమవుతుంది. ఎంత టైం అంటే నాంజి, ఓకేనా. మినిట్స్ ఎట్లా చెప్పాలి, 1 minute 2 minutes అన్నప్పుడు ఇప్పున్, నిఫున్, సాన్పున్, యోన్పున్, గొఫున్, రొప్పున్, ననాఫున్ లేదా షిచ్చిఫున్, హప్పున్, క్యూఫున్, జుప్పున్ లేదా జిప్పున్. తర్వాత జూగోఫున్. 30కి వచ్చేసరికి సాన్ జుప్పున్, సాన్ జిప్పున్ లేదా హాన్,
ఓకే, ఎన్ని మినిట్స్ అన్నప్పుడు నాన్పున్. సో ఇవి కేర్ఫుల్గా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఇవి మీరు చదివిన తర్వాత ట్రై టు రైట్ దెమ్ ఆర్ స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్, అప్పుడే మీకు గుర్తుంటాయి. డేస్ ఆఫ్ ద వీక్ మనం ఆల్రెడీ చదివాం. నిచ్యోబి, గెట్సియోబి, కయోబి, సుయోబి, ముక్యోబి, కియోబి, దోయోబి, నాన్యోబి. నాన్యోబి అంటే వాట్ డే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేట్. ఇవన్నీ మీరు చదవండి, ఇందులో ఎక్కువ టైం అయిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు మోస్ట్లీ అర్థమవుతాయి. కౌంటర్స్ నేను చెప్పాను కదా, ఎలా థింగ్స్ అయితే ఎట్లా, పర్సన్స్ అయితే ఎట్లా కౌంట్ చేయాలి, ఆర్డర్ అయితే ఎలాగా, థిన్ అండ్ ఫ్లాట్ థింగ్స్ అయితే ఎలాగా, మెషిన్స్ అండ్ వెహికల్స్ ఇచ్చిదాయ్, నీదాయ్, సాందాయ్, యోందాయ్, గోదాయ్, రొక్కుదాయ్, నానాదాయ్, హచ్చిదాయ్, క్యూదాయ్, జూదాయ్, నాందాయ్. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇవి 177 వరకు ఉన్నాయండి, మీరు చదవండి, చదివితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ పాయింట్ ఆఫ్ ద గ్రామర్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు చూసారు కదా, ఫస్ట్ 2 పాయింట్స్ ఏం లేదండి, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన పేజ్ 173 అండ్ 177 వరకు ఉన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలా యూస్ చేయాలి క్వాంటిఫైయర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ బాట్ 4 యాపిల్స్. ఇక్కడ రింగో యొత్స్ కైమష్తా అంటే యాపిల్స్ 4 కొన్నారంట. ఎన్ని కొన్నారు, ఆ క్వాంటిటీ ఎంత అనే దానికోసం ఇలా ఫ్రేమ్ చేస్తారు సెంటెన్సెస్. ఓకేనా. నెక్స్ట్ గాయకొక జిన్నో గక్సేగా ఫుతారీమస్ అంటే ఫారెన్ స్టూడెంట్స్. గాయకొక అంటే ఫారెన్, గక్సే అంటే స్టూడెంట్స్. సో గాయకొక జిన్నో గక్సే అంటే ఫారెన్ స్టూడెంట్స్ 2 ఉన్నారంట. నెక్స్ట్ కునీదే నిక్కా గెట్స్ నిహోంగో బెంక్యోషిమష్తా అంటే నా కంట్రీలో. కునీదే ఏ కంట్రీ అని మెన్షన్ చేయనప్పుడు అది ఆబ్వియస్గా మనం ఉన్న కంట్రీ అవుతుంది. సో మై కంట్రీలో 2 months జాపనీస్ చదివాను అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఎన్ని క్వాంటిటీ చెప్పడం అనమాట, ఎన్ని మంత్స్, ఎంతమంది లేదా ఎన్ని, క్వాంటిటీని తెలియజేయడానికి ఇలా యూస్ చేస్తారు. ఇంటరోగేటివ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాం, ఇప్పుడు తెలుగులో ఎలా అడుగుతాం. ఆరెంజెస్ ఎన్ని కొన్నారు అని అడుగుతాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హౌ మెనీ మ్యాండ్రిన్ ఆరెంజెస్ డిడ్ యూ బై అంటే మికాన్ ఓ ఇకుత్సు కైమష్తక ఎన్ని కొన్నారు, ఇకుత్సు అనేది వాడతాం. ఓకేనా. ఇకుత్సు. ఓకే, మికాన్ ఓ ఇకుత్సు అంటే హౌ మెనీ ఎన్ని కొన్నారు, ఇప్పుడు యత్సు కైమష్తా. ఇలాగ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ నాన్ అనేది అంటే క్వశ్చన్స్లో చాలా ఉంటాయి కదా, ఇప్పుడు ఇకుత్సు చూసాము, ఇప్పుడేమో నాన్ దేనికి వాడతారు. నాన్ అంటే హౌ మెనీ ఇక్కడ. ఓకే, నాన్నిన్ చూడండి, కొనో కైషాని గాయకొక జింగా నాన్నిన్ ఇమస్కా అంటే ఈ కంపెనీలో ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. గోనిన్ ఇమస్ అంటున్నారు. దేర్ ఆర్ 5. ఓకే, సో ఇక్కడ నాన్ అనేది ఎట్లా యూజ్ అవుతుందంటే హౌ మెనీ ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు నాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మైబాన్ నాన్జికా నిహోంగోవో బెంక్యోషిమాస్కా అంటే ఎవ్రీ నైట్ ఎన్ని గంటలు జాపనీస్ చదువుతారు అని అడుగుతున్నారు. సో నిజికా బెంక్యోషిమాస్ అంటే 2 hours చదువుతాను అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ దొన్నోగురాయ్ అంటే హౌ లాంగ్ అని. అర్థమైందా. మనం వొకాబులరీలో మీనింగ్ అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అనేది అర్థమైపోతుంది. దొన్నోగురాయ్ నిహోంగోవో బెంక్యోషిమాష్తాకా అంటే హౌ లాంగ్ డిడ్ యూ స్టడీ జాపనీస్ అంటే సాన్నే బెంక్యోషిమాష్తా 3 years చదివాను అంటున్నారు. ఓకే, దట్స్ హౌ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒసాకా కారా టోక్యో మదే దొన్నోగురాయ్ కకారిమాస్కా అంటే ఒసాకా నుంచి టోక్యో వరకు హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. నేను ఇందాక కకారిమాస్కా అని అడిగినప్పుడు వొకాబులరీలో చెప్పేటప్పుడు మనీకి కానీ లేదంటే టైంకి కానీ యూజ్ చేస్తారని చెప్పాను. సో ఇలా వాడతారనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది అనే సెంటెన్స్లో అనే వేలో అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గురాయ్ అనేది ఎందుకు వాడతారంటే చూడండి ఎగ్జాంపుల్, నార్మల్గా గురాయ్ అంటే అబౌట్. సో గక్కోని సెన్సైగా సాంజూనింగ్ గురాయ్ ఇమాస్ అంటే దెర్ ఆర్ అబౌట్ 30 teachers ఇన్ అవర్ స్కూల్. సో ఇక్కడ గురాయ్ అబౌట్ అప్రాక్సిమేట్గా చెప్పడం అనమాట. నెక్స్ట్ జూగొఫుంగురాయ్ కకారిమాస్ అంటే ఇట్ టేక్స్ అబౌట్ 15 minutes. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పీరియడ్. ఒక టైం పీరియడ్ ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్తో నువ్వు ఏదైనా క్వశ్చన్ ఫామ్ చేయాలి అంటే లేదా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే ఎలా చేస్తావు అనేది ఇక్కడ స్ట్రక్చర్ అనమాట.
సో హౌ ఆఫెన్ యూ డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాపనీస్ చదువుతున్నావు, నెలకి ఒకసారి చదువుతావా లేదా సంవత్సరానికి ఒక 10 సార్లు చదువుతావా, ఎలా చదువుతావు? ఒక టైం పీరియడ్ చెప్తూ నీ షెడ్యూల్ని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కా గెట్స్ని నిక్కా ఏగావో మీమాస్ అంటే ఫస్ట్ మంత్లో 2 times, ఒక మంత్లో 2 times మూవీ చూస్తాను. సో ఐ గో టు సీ మూవీస్ ట్వైస్ అ మంత్. సో ఒక పనిని నువ్వు ఎంత తరచుగా చేస్తున్నావు అనే దానికోసం ఈ సెంటెన్స్ ప్యాటర్న్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ దాకే. నార్మల్గా దాకే అంటే ఏంటంటే ఓన్లీ, ఓకేనా. దాకే అనేది ఎలా యూజ్ చేస్తారంటే నార్మల్ మన తెలుగులో చెప్పాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. పవా తెంకిని గాయకొక్కు జిన్నో కైషాగా హితోరి దాకే ఇమ్మస్ అంటే పవర్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఓన్లీ ఒక్క ఎంప్లాయీ ఉన్నాడంట, ఫారినర్ ఎంప్లాయీ. హితోరి దాకే అంటే ఓన్లీ 1 ఫారిన్ ఎంప్లాయీ ఉన్నాడు అంటే ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు, ఓన్లీ తను మాత్రమే ఉన్నాడు అనే అర్థం అనమాట. నెక్స్ట్ యాసుమివా నిచ్చియోబి దాకేదేస్ అంటే ఐ ఓన్లీ హ్యావ్ సండేస్ ఆఫ్, సండేస్ మాత్రమే, ఇంకా ఎప్పుడు హాలిడే లేదు అని అర్థం. సో దీనికి ఇలా యూస్ చేస్తారనమాట. సో ఇదండి లెసన్ 11. చదవండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలుగులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. మీరు చదువుతున్నారో లేదో నాకు అర్థమవుతుంది. నేను ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.